పాపం చేసేవాడు చస్తాడు. ఎవరు చెప్తున్నారు అది? దేవుడు చెప్పిన తర్వాత ఎవరు కూడా దాన్ని మార్చలేరు. పాపాలు మానండి, అబద్ధాలు మానండి, పాపములు క్రీస్తు రక్తంలో కడగబడాలి. అందుకనే కదా ప్రభు 26 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చాడు. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవ సహోదరి, ఆలోచించు. ప్రభు చెప్తున్నాడు ఈరోజు, ఆశీర్వాదం, స్వస్థత, నిత్య దీవించిన దేవుడు పాపం చేసే స్వస్థం అని చెప్తున్నాడు. స్వస్థం అంటే ఏంటో తెలుసా? క్యాన్సర్కు మందు ఉన్నది, హెచ్ఐకి మందు ఉన్నది, ఆటకు అన్నిటికీ మందు ఉన్నాయి. కానీ దేవుడు స్వస్థత తర్వాత మందు లేదు. దానికి ఒక మందు ఉన్నది, ఏంటో తెలుసా? చదువు. అయితే దేవుని కృపావరం, హల్లెలూయా. పాపం చేసిన వాడికి మరణం ఉంది. ఈ రోజు నీ పాపమును వదులుకుంటే దేవుడు నీకు నిత్య జీవం ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ప్రైజ్ గాడ్. 3 విషయాలు మరి ఎలా పొందుకుందాం మేము? థ్యాంక్ యూ, ముగిస్తా. రైట్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఈ 3 విషయాలు ఎలా పొందుకుందాం? వీటన్నిటికీ దేవుడు ఒక పరిష్కారం చూపించాడు. ఈరోజు పాపంలో ఉన్నారా? శ్రమలో ఉన్నారా? ఈ ఆఖరిగా చెప్పే విషయాన్ని మీరు వింటే మీ జీవితాలు మారుతాయి. మీ కుటుంబంలో జరగబోయే శ్రమ నుండి కూడా ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడు. సో ప్రైజ్ గాడ్. దయచేసి మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. అందుచేత జాగ్రత్తగా వినాలి ఇది. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఏమన్నాడు ఇక్కడ? అందుచేత. ఎందుచేత? అందుచేత మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు అవన్నీ కూడా అనుగ్రహింపబడతాయి. అందుచేత. ఇంతవరకు ఎలా ఉన్నావు నాకు తెలియదు. ఇప్పుడు ఇంతవరకు నువ్వు నీ జీవితంలో ఫెయిలియర్ అయినాయేమో, నీ జీవితంలో అడిగింది సాధించలేమో, నీ జీవితంలో దేవుడు నీకు ఇయ్యలేదేమో. ఎందుకు ఇయ్యలే? వాట్ ఈస్ ద రీజన్? ఏమంటుండండి ఇక్కడ? ఈ 3 కూడా పొందుకోవాలంటే మనకు కావలసింది మొదట ఏంటండి? ప్రార్థన. జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. నేర్చుకోండి. ప్రార్థన లేని కుటుంబం, ప్రార్థన లేని మనము దేవుణ్ణి సమీపించలేం. మళ్ళీ చెప్తున్నా, ప్రార్థన చేయనప్పుడు మీరు ఏమి అడుగుతున్నారో అవి మేము పొందుకున్నామని నమ్ముడి, అవి మీకు ఒకటే విషయం గుర్తుకొస్తుంది, అడుగుడి మీకు ఇస్తున్నాడని. కానీ దాడికి ముందు ప్రభు చెప్తుంది ఏంది? నువ్వు ప్రార్థన చేయి. నీవు ప్రార్థన చెయ్యకుండా నేను నీకు నేమి ఇవ్వను. ప్రార్థన చెయ్యకుండా దేవుడు నీకేమి దయచేయడు. రైట్. అమ్మగారు, అయ్యగారు, ప్రార్థన అయిన తర్వాత మీరు అందరూ మాకు చెప్తారు మీ సమస్యలు వింటాం. మేము రాచుకుంటాం. రాత్రి పగలు, పొద్దున, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఏడుస్తూనే ఉంటాం, ప్రభువా ఈ సమస్య తీసేయండి. మీరేం చేయాలి? మాకన్నెక్క ప్రార్థన చేయాలా, తక్కువ చేయాలా? మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. రోజు మీరు ఒక ప్రాబ్లం ఉంది, నేను ప్రార్థన చేసినాను, అక్కడికి ఆగిపోను. నేను మొత్తం మీ అందరి గురించి చేస్తాం. ఓన్లీ మేము చేసేది మీ గురించి 2 minutes. ఎందుకు? మాకు 1000 ఆత్మలు ఉన్నాయి. నిజాంబాల గురించి చేయాలా, మోపాల గురించి చేయాలా, మానిబడల గురించి చేయాలా, అన్నీ అందరి గురించి చేయాలా. మేము ఒక్కళ్ళ గురించి చేసి ఊరుకోం. మీ అందరి గురించి మేము కొన్ని గంటలు అవుతాయి మాకు. రైట్, వింటున్నారా? మరి మీరేం చేయాలి? మీ గురించి అందరి గురించి మేము గంటలు చేస్తే మీ గురించి ఎంతసేపు చేస్తున్నారు? ప్రార్థనే ఉండదు జీవితంలో. ఎప్పుడు టీవీలు, ఎప్పుడు ఇక్కడి అక్కడ. నేను మళ్ళీ చెప్తున్నాను, మేము చేస్తున్నాం ప్రార్థన, కానీ
మా ప్రార్థన కన్నా ఎక్కువ మీ ప్రార్థన ఉండాలి. మీ ప్రార్థన ప్లస్ మా ప్రార్థన మీ జీవితంలో కార్యం చేస్తుంది. అమ్మగారండి, అయ్యగారండి, మీరు ప్రార్థన చేయండి, నేను తినుకుంటూ సీరియల్ చూసుకుంటూ నిద్రపోతుంటే నీ జీవితంలో కార్యం జరగదు, జరగబోదు. నువ్వు అడిగినా నీకు ఇవ్వడు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఈ 3 నువ్వు పొందుకోవాలంటే, ఒకటి, ప్రార్థన చేయనప్పుడు నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో, విశ్వాసించడం నేర్చుకో, దేవుణ్ణి అడగడము నేర్చుకో. దేవుడు నీ జీవితంలో అప్పుడే కార్యం చేస్తాడు. ప్రైజ్ ది గాడ్, హల్లెలూయా. మీకు ఒక విషయం తెలియజేస్తాను. అప్పుడు సంఘం కట్టబడలేదు, ఇంట్లో ప్రేయర్ నడుస్తుంది, క్రిస్మస్ వచ్చింది, సంఘములు అంతకంతకే కానుకలు. పాతోళ్ళు కొంతమంది ఉన్నారు. 2 days ఏమో ఉంది క్రిస్మస్. నేను తిరిగి వచ్చాను. పాస్టర్ అమ్మ గారు, 2 పిల్లలు ఉన్నారు మాకప్పుడు. పాస్టర్ అమ్మ గారు అడిగారు, వెళ్ళేసి వచ్చావా అన్నది. అవునన్నాను. సంఘస్థలందరూ అప్పడాలు చేసుకున్నారా అన్నాను. అందరూ బట్టలు కొనుక్కున్నారా కొనుక్కున్నాను. మరి దేవుని సేవ వాళ్ళ సేవ చేస్తున్నావు కనుక నీ గురించి ఎవరు ఆలోచించారు? మన పిల్లలకు బట్టలేయి, మన ఇంట్లో పలహారాలేయి. మీకు సేవకారులు ఉన్నప్పుడు గుర్తుకురారా? మీకు గుర్తుకురారా? మీ పండగలు మీరే చేసుకుంటారు, మీ పలహారాలు మీరే తింటారు, మీ బిర్యానీ మీరే తింటారు. కానీ అయ్యగారు అమ్మగారు గుర్తుకురా. అయ్యగారు అమ్మగారు ఏం చేస్తారు? మీ గురించి, మీ పిండి గురించి ప్రార్థన చేస్తారు, మీ నూనె గురించి ప్రార్థన చేస్తారు, మీ వస్త్రాల గురించి ప్రార్థన చేస్తారు. అయ్యగారికి అమ్మగారికి వస్త్రాలు గుర్తురు. బాధ్యత ఎవరిది? అది సంఘం బాధ్యత. నేను చెప్తలేదు, ప్రభు చెప్పాడు. అవునమ్మా, మీరు ఏది ఇస్తారో తెలియదు, కానీ బాధ్యత మీది. అర్థమవుతుందా? తిరిగి వచ్చాను. పాస్టర్ అనేసరికి నాకు దుఃఖం వచ్చేసి, సరే దేవుడు చూసుకుంటాడు అన్నాను. ఏం చేద్దాం? రూములోకి వెళ్ళాను, దేవుని దగ్గర ఏడుస్తున్నాను. ఎలా? ఇప్పటిదాకా నీ సేవ చేసి వచ్చిన, అందరింళ్ళల్లో మంచి ఉంది, కానీ నా కుటుంబం సంగతి ఏంటి ప్రభువా? నా పిల్లలకు నాకు కూడా కొనుక్కోలేదు అని నేను దేవుని దగ్గర బాగా ఏడిచాను, బాగా ప్రార్థన చేశాను. ప్రార్థన లేదు ఏది రాదండి. మళ్ళీ గుర్తుపెట్టుకో, ఇప్పుడు సంజుకు జాబు రావడానికి ఎన్ని సంవత్సరాలు ఇది ప్రార్థన? ఎన్ని సంవత్సరాలు? నేను ఆ బిడ్డ చెప్తున్నది చాలా వరకు చేశాను నేను. ఎలాంటి మళ్ళీ చెప్తున్నాను, దేవుడు వట్టిగా ఇవ్వడు, నీ ప్రార్థన వలన ఇస్తాడు. మీకు అర్థమైందా మీకు? అయితే ప్రార్థన చేస్తుంటే, రాత్రి అంతా ప్రార్థన చేస్తుంటే అప్పుడు అన్నాడు పురుషోత్తం, అయ్యా మీ బీరువా దీనానా అన్నాడు. బీరువాలో డబ్బులు ఉన్నాయి, తీసుకోమని మీ మేడం పాస్టమ్మకి చెప్పన్నాడు. ప్రొద్దున లేచాను, పాస్టమ్మకి చెప్పాను, పాస్టమ్మ గారు బీరు ఓపెన్ చేయమంటే నాకు లేని డబ్బులు నీకేం తెలుసు అన్నది. అయ్యా బాబోయ్, ఏమన్నా కానీ చూడమని చెప్పాను. నేను అన్నాను బీరువా ఓపెన్ చేయమంటే, పాస్టమ్మ గారికి తెలుసు కదా ఏమీ లేవు. ఆమె బీరువా తీసింది, 10,000 డబ్బులు కింద పడ్డాయి. మేము ఆశ్చర్యపోయాం. ఎందుకని చెప్తున్నానంటే, ప్రార్థన వలన అవిశ్వాసాలకు అర్థం కాదు. ఈ రోజుల్లో కొంతమందిని చూస్తున్నాం, దేవుడు నాకు అది ఇచ్చిండంటే నమ్ముతలేరు. ఈ నమ్మని వాడికి ఎప్పుడు నమ్మడు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయనప్పుడు, మీరు ప్రార్థన చేయమన్నాడా అద్దన్నాడా? ప్రభువా ఇది ఇయ్యు అనలేడు. ప్రార్థన చేయి, గంటన 2 గంటల 3 గంటల 4 గంటల ప్రార్థన చేయి, విశ్వాసించు, నాకు ఇచ్చిండని నమ్ము, అది నీకు దొరుకుతుంది. ఈ 3 లేనప్పుడు, ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, ఇచ్చిండని నమ్మనప్పుడు నీకు దొరుకుతుందా? మన జీవితం అంతే ఉంటుంది. ఈరోజు మీరు మీ హృదయం మీద రాసుకోండి, ఇది నీ జీవితంలో కోల్పోయింది దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇది రాసి పెట్టుకోండి. మీరు వితౌట్ ప్రేయర్ నీ జీవితంలో ఏమీ చేయలేవని బైబిల్ గ్రంథం చెప్తుంది. అదేవిధంగా మత్తయి 7వ అధ్యాయమే 6 నుంచి మీరు ఒకసారి చూడండి. 6-8 వచనాల్లో చక్కని మాట ఉంది. ప్రార్థనలకు జవాబు ఎట్లిస్తాడో దేవుడు. అడుగుడి మీకు ఇయ్యబడును. ఏమన్నాడు ఇక్కడ దేవుడు? అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. అడుగుడి, దాని అర్థం ఏంటో పరమార్థం తెలుసా మీకు? అడుగుడి అనగా ప్రార్థన. ఒకతను అన్నాడట, దేవుడు అడుగుమన్నాడు కనుక
నిలబడి ప్రభువా నాకు అది ఇది అని అడిగి వెళ్ళిపోయిందట. అది కాదు. అడగడం అన్నది ప్రార్థన. అడుగుతే అంటే ప్రార్థన చేస్తే నీకు నేను ఇస్తా. తట్టుడి, ప్రార్థన ద్వారా యేసయ్య హృదయాన్ని తట్టాలి, నేను తీస్తా. వెతుకుడి, ప్రార్థన ద్వారా వెతుకుడి. యూ కెన్ అండర్స్టాండ్? మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? తెలుగు అర్థమవుతలే, సమాజం మారే. అడుగుడి ప్రార్థన, తట్టుడి ప్రార్థన, వెతుకుడి ప్రార్థన. ప్రార్థన ద్వారా అడగాలి, ప్రార్థన ద్వారా తట్టాలి, ప్రార్థన ద్వారా. మీకు అర్థమైందా? ఇదంతా నిర్వచనం ఏంటంటే ప్రార్థన. ఏ కుటుంబంలో ప్రార్థన ఉండదో, ఎవరి జీవితంలో ప్రార్థన ఉండదో, నువ్వు ఏమడిగినా నీకు దొరకదు. చదువు. అడుగు ప్రతి వాడును పొందును. ఇక్కడ అంటున్నాడు, గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. చూడు, పొందుకోవడం అనగానే గట్టిగా కొట్టిర్రు. చూసిర్రా, మనోళ్ళు కూడా బాగా క్లెవరే. పొందుకోవడం అంటే ఎంత స్పీడ్ కొట్టిర్రంటే ఇక చూడు, దేవునికి స్తోత్రం. అడుగు ప్రతివాడు పొందును. మళ్ళీ చెప్తున్నాను, ఇవ్వను అంటలేడు. ఇవ్వను అంటున్నాడా? అమ్మా ఇవ్వను అంటున్నాడా? ఇవ్వను అంటున్నాడా? మోపలోళ్ళు ఇవ్వను అంటున్నాడా? బేటీ చాయే, బేటా చాయే, క్యా చాయే, జాబ్ చాయే, ఇంటర్వ్యూ में अच्छा मार्क चाहिए, सब कुछ देगा. నేను చాలామందికి ఫోన్లు చేస్తాను. ఆదివారం కాగానే ఫోన్ చేస్తాను, బాయ్ సాబ్ కిదరే, బాయ్ కిదరే. నేను చుట్టాల ఇంటికి పోయినా. ఓహో, దేశకోటి తింతందుకు పోయినావా? మేము ఇక్కడ ఏం తింటున్నాం ఇప్పుడు? పరలోకం అన్న తింటున్నాం, నిత్య జీవం తింటున్నాం. ఆదివారం రాకుంటే మీరు కోల్పోతారు. అర్థమైందా మీకు? మనసులో ప్రార్థన చేసుకోండి. ఎన్ని ఉన్నా ఒకటి, మరణిస్తే మాత్రం సావులకు వెళ్ళాలి, తప్పులేదు. ఇక్కడ అంటున్నాడు, అడుగు ప్రతివాడు పొందును. పొందునన్నాడా లేదా? అంటే ఇచ్చేసిండా లేదా? రైట్, ప్రైజ్ గాడ్. అడుగు ప్రతివాడు పొందును, వెతుకువానికి దొరుకును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని మీలో ఏ మనుషుడైనను. ఇక చాలు, ఈ మూడు చెప్పాడు. ఈ మూడిటి నిర్వచనం ఏంటో తెలుసా? ఈ మూడిటి నిర్వచనం ఏంటో తెలుసా? ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయి, నేను జవాబిస్తాను. నువ్వు ప్రార్థన చేయి, నేను జవాబిస్తాను. నువ్వు ప్రార్థన చేయి, నేను దొరుకుతాను. నువ్వు ప్రార్థన చేయి. ఏమండి? ప్రార్థనలో వెతకాలి, ప్రార్థనలో తట్టాలి, ప్రార్థనలో ఈ విషయాలు మీరు అర్థం చేసుకో. ప్రార్థన లేకుండా నువ్వేం పొందలేవు. దేవుడు మాత్రం చెప్తున్నాడు,